హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను బ్యాగ్ పట్టుకొని ఉప్పుకుంటూ అనుకుంటున్నారా? చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను ఈ స్కూటీ తీయడానికి మామూలు కష్టపడను. నాకు ముందు రాదనమాట, చాలా డేస్ అయిపోయింది నేను ఇట్లా తీసి. నార్మల్గా నాకు రాదు ఫస్ట్, ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మా బావ నాకు వస్తుందేమో అనే కాన్ఫిడెంట్లో ఉన్నాడనమాట ఇన్ని రోజులు. సో నాకైతే రాదు, ఇంకా కింద పడేస్తున్నా అని చెప్పి వచ్చి తీసిచ్చాడు. ఇట్లా నార్మల్గా కొంచెం కొంచెం డ్రైవ్ చేస్తాను, కానీ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయడం నా వల్ల అయితే అవ్వదు. ఏదో ఎవరు లేకపోతే అలా ఇలా ఎలాగోలా ఇంకా మేనేజ్ చేస్తాను. దాని గురించి ఎందుకులేండి, మనం మళ్ళీ బాగా నేర్చుకున్నప్పుడు మాట్లాడుకుందాం. మోర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకుందామని చెప్పేసి బిర్యానీకి. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే అన్నీ తీసుకున్నాము, అంత మంచిగానే అయింది. లాస్ట్లో ఏమైంది అంటే బిల్ దగ్గర వాళ్ళు 199 రూపీస్ అని ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పలేదు. మెంబర్షిప్ 10 రూపీస్ ఎక్స్ట్రా పే చేయండి, మీకు 188 రూపీస్ తగ్గిపోతుంది, 10 రూపీస్ అని అదే వర్డ్ చెప్తున్నారు. కానీ ఆ 188 రూపీస్ తగ్గిపోతుంది, మొత్తం మీరు 199 కట్టాలి అనేసి ఎక్కడా చెప్పలేదు. సో అట్లా ఎట్లా పడితే అట్లా చెప్పేసినారనమాట ఫాస్ట్లో. మాకైతే మేము వద్దు వద్దు అని అక్కడికి ఒక 4-5 టైమ్స్ చెప్పాను నాకు వద్దని చెప్పి. అయినా వాళ్ళు వినకుండా కట్టండి పర్లేదు మీకు 10 రూపీస్ అని చెప్పి, వీళ్ళతో గొడవ ఎందుకు, ఇంకొక 10 రూపీస్ అంటున్నారు కదా సరే తీసుకోండి అని చెప్పేసి పే చేశాను అనమాట. 199 పే చేశాను. నేను అది బిల్ అనుకున్నాను, మొత్తం అంతా తీసేసి బిల్ అయిందేమో అని, ఎందుకు ఇంత తక్కువైంది అనేసి అనుకున్నాను. పే చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నారు మీ బిల్ 430 అయింది, సో మీరు అది పే చేయాలి అంటే ఇందాక పే చేశాను కదా అంటే అది మెంబర్షిప్ అమౌంట్ అన్నారు. సో ఇంకా ఫుల్ గొడవ వేసుకున్నాం అనమాట మేము అక్కడే. ఇంకా వాళ్ళ మేనేజర్ వచ్చి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేసేయండి అంటే రిటర్న్ అది చేయడానికి రాదు, క్యాన్సిల్ చేయడానికి రాదు అని చేసి చెప్పారనమాట. మాకైతే ఇంకా ఎలాగోలా రిటర్న్ కావాల్సిందే అని చెప్పాము. సో కూపన్ యూజ్ చేసి మిగతా అమౌంట్ పే చేసుకొని ఇంకా మాకైతే రిటర్న్ ఇచ్చేశారు. ఇంకా ఇంటికి వచ్చి బిర్యానీ అయితే హ్యాపీగా స్టార్ట్ చేసేసాను. ఏదో కొంచెం అటు ఇటు ఉండింది లేండి లోపల, ఆ గొడవ కొంచెం లైట్గా గొడవ అయ్యేసరికి ఇంకెందుకులే దాంతో మనకని చెప్పి నేను ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇది నానేలోపు మనం పన్నీర్ని అయితే మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. పన్నీర్ బిర్యానీనే చేస్తున్నాను ఈరోజు అయితే. నేను తెచ్చుకున్న మసాలాస్ అయితే ఇవన్నమాట, ఇంకా వేరేవి దొరకలేదు బిర్యానీకి ఫుల్గా. సరే దొరికినవన్నీ తీసుకొచ్చుకుందామని చెప్పేసి తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఈ పన్నీర్ అయితే బాగానే ఉంది, నాకైతే ఈ పన్నీర్ కొంచెం బాగానే అనిపించింది. టేస్ట్ అది బాగానే కట్ చేయడానికి కానీ మంచిగా సాఫ్ట్గా కూడా ఉంది. ఎక్కువ తీసుకురాలేదు, వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఒక 200 గ్రామ్స్ ఉంటే అదే తీసుకొని వచ్చాను అనమాట. సో ఇంకా అదే కట్ చేసి చేద్దాం, ఎక్కువ చేసి వేస్ట్ చేయడం ఎందుకు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని చెప్పి ఎక్కువ ఏం తీసుకొని రాలేదు. ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనకు ఫ్రైడ్ ఆనియన్సే కదా, అవే ఎక్కువ ఉండాలి మనకి. అవి ఉంటేనే కొంచెం బిర్యానీ అనేది టేస్టీగా అనిపిస్తుంది. వెజ్ అయినా కూడా కొంచెం మంచిగా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పి ఎక్కువ చేయట్లేదు కదా, కొంచెమే చేస్తున్నా కాబట్టి నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్సే తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కింద మ్యాగ్నెట్ కోసం అయితే తీసేసుకున్నాను. మొత్తం నేను అన్ని పెద్ద బిర్యానీ బౌల్లోనే చేసేస్తున్నాను ఒకేసారి, లేకపోతే ఎక్కువ పడిపోతాయని చెప్పేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన తీసి పెట్టాను పైన వేయడానికి ఉంటాయని. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసేసి ఉప్పు కారం పసుపు వేసుకొని పన్నీర్ని అయితే ఫ్రై చేస్తున్నాను. పన్నీర్ని మంచిగా ఫ్రై చేస్తే బిర్యానీ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే పన్నీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇదైతే మంచిగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఎప్పుడు చెయ్యలేదు, సో అందుకే కొంచెం అటు ఇటు అయిపోతుంది అనమాట. పన్నీర్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఫస్ట్ అయితే పన్నీర్ని నీట్గా ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ దాంట్లో ఇంకా మ్యాగ్నేట్ చేయాలి కదా, అందులో ఇందాక వేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్లో ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా గరం మసాలా ధనియా పౌడర్ కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకోవాలి. మొత్తం ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే ఆల్రెడీ రైస్లో ఉంటుంది, ఇందాక మనం పన్నీర్ కూడా ఫ్రై చేసే దాంట్లో ఉంది కదా, సో మరీ ఎక్కువ అయిపోతుంది. కొంచెం అటు ఇటు వేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బిర్యానీ మసాలా కూడా ఖచ్చితంగా వేసుకోవాలి మర్చిపోకుండా. సో బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలి. ఎంత ఎక్కువ కర్డ్ ఉంటే అంత ఎక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. నా దగ్గర కొంచెం కర్డ్ తక్కువ ఉందని చెప్పేసి నేను కొంచెమే వేసుకుంటున్నాను. పైగా ఇది పెద్ద బౌల్ కదా, నా దగ్గర చిన్న బౌల్ లేదు బిర్యానీకి. సో బిర్యానీ కొంచెం పెద్దదైతేనే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రై చేసిన ఈ పన్నీర్ మొత్తం అందులో వేసేసుకోవాలి.
ఇది మొత్తం దానికి మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. మనం ఆ లోపు అయితే రైస్ పెట్టేసుకోవచ్చు. ఇంకా రైస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను 2 cups ఆఫ్ రైస్కి 4 cups ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మొత్తం కుక్ చేయం కదా, మధ్యలో తీసేస్తాం. ఇక్కడ చూపిస్తున్న మసాలాస్ అన్నీ అందులో వేసేయాలి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా మసాలాస్ ఉంటాయి బిర్యానీకి, అవి నాకు దొరకలేదని చెప్పాను. మీకు ఒకవేళ దొరికితే ఇందులో వేసేసుకోండి. నెక్స్ట్ ఇంకా రైస్లో వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసి సాల్ట్ కూడా వేసేసాను. కల్లుప్పు ఉంటే అది వేసుకోండి, అది బాగుంటుంది. నా దగ్గర లేదు, సో అందుకని చెప్పేసి ఇది వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. వేసుకొని మనం కాసేపు మూత పెట్టేసి మళ్ళీ తీసేసేయాలి. 90% కుక్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇట్లా మనం పట్టుకుంటే తెలిసిపోతుంది. తర్వాత మొత్తం ఇది ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని, దాంట్లో నీట్గా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలన్నమాట రైస్. లాస్ట్లో ఇంకా పైన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా కలర్ మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఫుడ్ కలర్ లేదు అంటే మాత్రం పసుపు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకోండి. స్మెల్ ఏం రాదు, బాగుంటుంది. ఇంకా లైట్గా గీ అది కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఇంకా ఇట్లా ఇంట్లో రొట్టె పెన్నం ఉంటుంది కదా, దాని కింద పెట్టేసుకొని పైన గిన్నె పెట్టేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఒకవేళ మందం గిన్నె అయితే పెద్దగా అవసరం లేదు, ఉంటే మాత్రం కొంచెం దంబ అవుతుంది అనమాట. ఇంకా ఇట్లా పైన ఏదొకటి ఇట్లా నా దగ్గర ఇది రాయి ఉందన్నమాట దంచుకునేది, సో అది పెట్టేశాను. ఇంకా ఆ లోపు కొంచెం రైతా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కొంచెం చేస్తున్నాను, ఎక్కువ ఏం చేయలేదు. నెక్స్ట్ ఇంకా మన బిర్యానీ చూసే టైం అయితే వచ్చేసింది. ఎలా వచ్చిందని చెప్పేసి టెన్షన్గానే ఓపెన్ చేశాను అనమాట. కొంచెం ఎక్కువనే అనిపించింది, ఎందుకంటే చేశాం కదా ఎలా ఉంటుందో ఏమో అన్న టెన్షన్ అయితే లోపల ఉండింది. కానీ పర్లేదు, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. సంథింగ్ ఏదో మిస్సింగ్ అనిపించింది నాకైతే. మేబీ ఆ నాన్ వెజ్ స్మెల్ అయితే మిస్ అయిపోయి ఉండొచ్చు. బిర్యానీ అయితే టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. మీరు ఒకవేళ ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మనం నాన్ వెజ్ తినే వీడియోస్ పెడతాను, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా నాన్ వెజ్ తిని. సో ఇంకా మనసు లాగుతూ ఉంటుంది మా ఇద్దరికి. సో కాబట్టి నేను ఇంకా ఇదే లాస్ట్ అనుకుంటా మేబీ పన్నీర్ బిర్యానీ చేయడం. నెక్స్ట్ అయితే ఇంకా ఫలూదా నేను తెచ్చుకున్నాను కదా, నేను ఎప్పుడు ఇదే మిక్స్ తీసుకుంటాను, బటర్ స్కాచ్ అండ్ చాక్లెట్ మిక్స్ రెండు కలిపి తీసుకుంటాను. అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే పిచ్చి లేస్తుంది. వాళ్ళు హిందీ వాళ్ళు, నాకైతే అసలు అర్థమే అవ్వదు ఏం చెప్పాలి ఎలా చెప్పాలని చెప్పేసి. ఈరోజు ఎలాగోలా గట్టిగా చెప్పి నాకు ఇలా కావాలని చెప్పేసి తీసుకొని వచ్చాను. ఈ మిక్స్ అయితే చాలా బాగుంటుంది, ఎవరికన్నా తెలియకపోతే ట్రై చేయండి. కింద బటర్ స్కాచ్, పైన ఐస్ క్రీమ్ వేసుకోండి. ఒక స్కూప్ బటర్ స్కాచ్, ఒక స్కూప్ చాక్లెట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. చూసారు కదా మేము ఈరోజు ఏం చేసామనేది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.